అస్మద్గురుభ్యో నమః. వర్ణాశ్రమ ధర్మములోని గృహస్థ ధర్మమును గురించి తెలుసుకున్నాము. మూడవదైన వానప్రస్థ ధర్మముల గురించి గౌతమ ధర్మసూత్రము ఇలా చెప్తున్నది. వైకానసో వనే మూలపలాసి తపస్శీలః. మానవుని యొక్క మూడవ ఆశ్రమము వానప్రస్థము. తన అర్హతకు తగిన విధముగా వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించి వనమునందు సంచరించుచు తపస్శీలుడై ఆకులను, కందమూలములను, ఫలములను మాత్రమే తినుచు సంచరించవలయును అని గౌతమ ధర్మంలో చెప్పబడిన వానప్రస్థ ధర్మసూత్రము. మరి యొక్క గౌతమ ధర్మసూత్రము అగ్రామ్య భోజి. వానప్రస్థుడు గ్రామమునందు వండిన ఫలములను, పత్రములను, కందమూలములను తినకూడదు. సఫల నా పాలకృష్ణ మది తిష్టేతను గౌతమ ధర్మము చెప్పబడుతున్నది. అరణ్యమునందు నివసించుచున్న వానప్రస్థుడు దున్నబడిన భూమి యందు నివాసము ఉండకూడదు. మరి యొక్క ధర్మసూత్రము గౌతమ ధర్మములో గ్రామంచ న ప్రవిశేత్. గ్రామ ప్రవేశము వానప్రస్థునకు నిషేధింపబడినది. గౌతమ ధర్మసూత్రంలో చెప్పబడిన మరి యొక్క విశేషము జటిలశ్చీర అజినవాసాహ. వానప్రస్థుడు జడలను పెంచి నారవస్త్రములతో ఉత్తరీయంతో సంచరించవలయును. మరి యొక్క గౌతమ ధర్మసూత్రము నాతి సంవత్సరం భుంజీత. వానప్రస్థుడు సంచయము చేయబడిన సంవత్సరము కంటే దాటిన ఆహారమును వర్జించవలేను. అనగా ఒక సంవత్సరమునకు తర్వాత దాచుకున్న ఆహార పదార్థాలను తినకూడదు వానప్రస్థుడు అని చెప్పడం జరిగినది. అలాగే వశిష్ఠ ధర్మం ఏమి చెప్తున్నదంటే వానప్రస్థునికి క్షమాశయ. వానప్రస్థుడు క్షమాగుణము కలిగి ఉండవలేను. అలాగే బౌద్ధాయన ధర్మసూత్రం చెప్తున్నది వానప్రస్థో వైకానస శాస్త్రముదాచార అని చెప్తున్నది. వానప్రస్థుడు వైకానస శాస్త్రముదాచార పరంపరాయుక్తుడై ఉండవలేను. అలాగే ఆపస్తంభ సూత్రం కూడా ఇలా చెప్తున్నది. తతో మూలై ఫలై పరిసృణైరితి వర్తం యచ్చ రేదస్తతః ప్రవృత్తాని తతో ఆపో వాయు ఆకాశం మిత్యపి విశ్రయేత్ తేషాముత్తర సంయోగః ఫలతో విశిష్టః. వానప్రస్థుడైన వాడు ఆకులతో, కందమూలములతో, ఫలములతో, తృణములతో జీవించుచు శరీరాంతః ప్రవృత్తములైన ఆప, వాయు, ఆకాశములను ఆశ్రయించుచు సంచరించవలేను. దీని యొక్క ఉత్తరోత్తరాధిక తపస్సు విశిష్ట ఫలము ఇవ్వగలదు అని ఆపస్తంభ సూత్రంలో వానప్రస్థుని ఉద్దేశించి చెప్పబడిన విశేషము. తోయహారాహ కేవలం తోయహారాహ అని బోధాయన ధర్మసూత్రము చెబుతున్నది. వానప్రస్థులు తోయహారులుగా ఉందురు, అనగా వీరు కేవలం నీటిని మాత్రమే ఆహారముగా గ్రహింతురు. వాయువచ్చ నిరాహారచ్చ అంటూ బౌద్ధాయన ధర్మసూత్రము చెబుతున్నది. వానప్రస్థులైన వారు వాయుభక్షకులుగా ఉందురు, ఆహారము లేని వారై సంచరిందురు, అనగా ఎక్కువగా ఆహారం తీసుకొనక కేవలం గాలిని, నీటిని మాత్రమే తీసుకున్న వారై ఉండారని బౌద్ధాయన ధర్మసూత్రము చెప్తున్నది. వానప్రస్థ సపత్నిక అపత్నికాశ్చేతి. వైకానస ధర్మసూత్రము వానప్రస్థులకు విధింపబడిన ధర్మ విశేషము. వానప్రస్థులు భార్యతో కూడిన వారుగాను, భార్యను, పుత్రులను విడిచిపెట్టిన ఏకాకిగా సంచరించువారుగాను ఉంటారట. అపత్నీక బహువిధాః. వైకానస ధర్మసూత్రము ఇలా చెప్పినది. అపత్నీక వానప్రస్థులు పలు విధములుగా ఉందరు. ఈ అపత్నీక వానప్రస్థుల గురించి మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.